ఎంతకీ మేము చెప్పిన ఆన్సర్స్ బాగున్నాయా లేదా మీకు? ఆనందం ఎలా ఉంటుంది మీకు? పెళ్ళి అయిపోతుంది అని ఫీల్ అయ్యాడు. ప్లానింగ్ అంతా మా జగనే చేసాడు. దానికి కొంచెం ఎంత దృశ్యపులు మాత్రం వేస్తాం అనమాట. అంతే. జగన్ చెప్పడానికి చాలా ఉంది. ఆ పెళ్ళిలో చెప్తారు. యాక్సిడెంట్ చెప్ప మొదలు పెడతాను నేను. అచ్చు మా ఫ్యామిలీలోనే ఒక గుడ్ బాయ్. మా మేనర్లు అందరిలోనూ అత్యంత మంచివాడు ఎవరైతే అచ్చు. ఆ తర్వాతే జగన్. ఆయన చెప్తే ఒకటే, మేము చెప్తే ఒకటే, ఇది ఒకటే మాట. ఇప్పుడు వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ చేసాం కదండి మేము. అప్పుడు మీకు ప్రీ వెడ్డింగ్ అయితే బాగుందని ఎప్పుడు అనిపించిందా? ప్రీ వెడ్డింగ్ మీద నేను ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటాను, పాజిటివ్గా ఉంటాను. అడ్జస్ట్ అయిపోవడం కాదు, మా ఫ్యామిలీ ఆటోమేటిక్గా మంచి ఫ్యామిలీ, మంచిగానే చూసుకుంటాము. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో అది కదా బ్రో. కలిసిమెలిసి ఉండాలి ఫ్యామిలీతో. అడ్జస్ట్ అయిపోయింది. మిమ్మల్ని అమ్మాయి కలుపుకోవాలి, అమ్మాయిని మీరు కలుపుకోవాలి. ఏం సజెషన్స్ ఇస్తాము? దేనికైనా అడ్జస్ట్ అయిపోతే అంటే అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ తిని కోపం పడ్డాడు అనుకోండి, నేను సైలెంట్ అయిపోవాలన్నమాట. అలా వచ్చే అమ్మాయి ఫ్యామిలీతో కలవాలి, ఒకటే సజెషన్. ఇంకా ముందు ముందు ఇంకా కొనుక్కోవాలని ఇంకా చూస్తాం. అరకెళ్ళి ఏం చేశాడో అచ్చుత్ కట్ అయిపోయింది. నువ్వు వేసాను, నువ్వు వేసాను. కొత్తగా పెళ్ళైన కప్పులకి మేము ఇచ్చే సజెషన్ పొంది మీరు చెప్తే నేను చెప్పాలా? నేను చెప్పాలి, నువ్వు కూడా చెప్పాలండి. ఆవిడ నచ్చడం చేస్తే ఇంకా దగ్గర కూడా తిరిగాపులు కూడా వెళ్ళాలి. ఆడికి నచ్చినట్టే ఉండాలి. చాందీ కూడా ఆడ నచ్చినట్టు ఉండాలి. పొరపాటుగా నచ్చలేనట్టు ఉంటే ఆడు వేరే ఉంటుంది, వేరే అచ్చుత్ కనిపిస్తుంది, వేరే అచ్చుతో ఉంటుంది. బావా మా అక్కని బాగా చూసుకో. ఒకసారి చెల్లిగా మా అన్నయ్య సపోర్ట్ చేసి చెప్పట్లేదు కానీ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. కానీ మా అన్నయ్య బంగారం. నువ్వు అన్నయ్యగా పుట్టావు అనుకుంటున్నాను. నేను చెల్లి అయిన కాబట్టి నాకు అన్నయ్య. నేనేం చిన్నదాన్ని కాదు, నువ్వు నాకన్నా ముందు పుట్టేసావు, అందుకే అన్నయ్య. నేను చాలా చెప్తాను, అందులో మీకు నచ్చింది రాసుకోండి. మీకు నచ్చితేనే పాటించండి, నేను చెప్పానని పాటించవద్దు. నేనేం చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పినందుకే నేను చెప్పాను అదే చెప్పండి. సో అందుకే నేనేం చెప్పట్లేదు. చూడు తర్వాత బి కాదు సి. ఏ తర్వాత బి కాదు సి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అత్తవారింటి నుంచి అమ్మవారింటికి వస్తారు. నేను కూర్చోడానికి వచ్చాను, చెప్పడానికి రాలేదు. నన్ను ఏమి అడగండి. యాక్చువల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ 2 minutes నేను ఇది ఫస్ట్ ఏమవుతుంది. ఎందుకంటే లైక్ స్టార్ట్ చేయి. అందరూ ఏదో చెప్తున్నారు, నేను కూడా ఏదో చెప్పాలని చెప్తున్నా. ఎవరిలో కావాలి ఏసీ? మా అక్క బావలో ఏసీ. వాళ్ళ వైఫ్ ఏం చెప్తారు అదే నడుచుకోవాలి. లేకపోతే ఇద్దరిద్దరు అయిపోతుంది. ఫేవరెట్ హీరోయిన్ చాలా మంది ఉన్నారు. వచ్చింది ఫేవరెట్ త్రిష, ఇలియానా అలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా చాందిని యాడ్ అయింది. బ్రో నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే, ఏం లేదు. సో 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 సో
సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంతే కరెక్ట్. పెళ్లి ఫిక్స్ అయినా వెళ్ళేసిన ఫీలింగ్ ఏంటి? చూడు బ్రో, మ్యారేజ్ ఇస్ డివైన్. ఓకే, ఎంత తాగితే అంత కిక్. సో 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 ఏంటో సో క్వశ్చన్ లేదు.